అందరికీ నమస్కారం. ఛానల్‌కి స్వాగతం. సింహరాశి వారి గురించి వివరంగా తెలుసుకుందాం. సింహరాశి వారు మరో 2 రోజుల్లో 1 కాదు, 2 కాదు ఏకంగా 7 అతిపెద్ద శుభవార్తలు వింటారు. విషయం తెలిస్తే మీ కన్నీళ్లు ఆగవు. చూడకపోతే మీ అంత దురదృష్టవంతులు ఎవరూ ఉండరు. మరి ఆ మార్పులు ఏమిటి? వారి జాతకం ఎలా ఉండబోతుంది? మరియు వారు ఎదుర్కొనేటువంటి సవాలును ఎలా అధిగమించాలి? ఎటువంటి ప్రతి అంశాలను ఈ వీడియోలో మనం వివరంగా చూద్దాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మీకు పూర్తి సమాచారం అర్థమవుతుంది. అలాగే జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. ఈ వీడియోలోకి వస్తే మఖా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వ పాల్గొని 1, 2, 3, 4 పాదాలు మరియు ఉత్తర పాల్గొని 1వ పాదంలో జన్మించిన వారు సింహరాశి వారికి చెందుతారు. సింహరాశికి అధిపతి సూర్యుడు. ముఖ్యంగా సింహరాశి వారు తమ చుట్టూ ఉన్న వ్యక్తుల వల్లే తరచుగా ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. మీరు మీ వాళ్ళని నమ్మిన వారే మీకు ఎక్కువగా హాని కలిగిస్తారు. వాస్తవానికి మీ ప్రతి దుఃఖానికి, బాధకు వారే కారణం అవుతూ ఉంటారు. అయితే ఇప్పటి నుంచి మీకు చాలా మంచి అనేది జరగబోతుంది. అనేక శుభవార్తలు వినబోతున్నారు. ఇప్పటి వరకు మీరు పడినటువంటి కష్టాలు, బాధలు స్వస్తి చెప్పండి. ఎందుకంటే మీకు మంచి రోజులు మొదలవుతున్నాయి కాబట్టి మీ చుట్టూ ఉన్నవారు ఏ విషయమైతే ఎటువంటి మాటలైనా అన్నప్పుడు తొందరపడకండి. ప్రస్తుతం ఉన్న గ్రహస్థితులను బట్టి మీరు ఇతరుల విషయాల్లోకి చాలా తొందరగా ప్రవేశించే అవకాశం ఉంది. మీ పనులను పక్కన పెట్టి ఇతరుల పనుల్లో సహాయం చేయడం వల్ల మీరు ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. సింహం జంతు సామ్రాజ్యానికి రాజు. అరణ్య పర్వత శిఖరం అందు నిలబడి గర్జించే సింహం ఈ రాశికి చిహ్నంగా శాస్త్రంలో కీర్తించబడింది. అందువలన ఈ రాశివారు పర్వత ప్రాంతమునందు తిరుగుటకు ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. సింహరాశి వారు నాయకత్వ లక్షణాలను కలిగి ఉంటారు. ఎందుకనగా సింహరాశి వారు కూడా జంతు సామ్రాజ్యానికి రాజు. మరి రాజు ఎలా ఉంటాడు? నాయకత్వ లక్షణాలు కలిగి ఉంటాడు. సింహరాశి నందు జన్మించిన వారు రాజకీయ నాయకులుగా ఎదిగే అవకాశాలు కలదు. ఏ రంగంలోనైనా వీరు నాయకులుగానే ఉంటారు. అందువలన వీరికి సహజ సిద్ధంగానే నాయకత్వ లక్షణాలు అలవాటు పడతాయి. ఏ విషయమైనా ముందడుగు వేసి ఆ విషయాన్ని పరిష్కరిస్తారు. అలాంటి ఆలోచనలు వీళ్ళల్లో ఉంటాయి. ఎవరితోనైనా సరే వీళ్ళు కలిసిపోతారు. ఎక్కువ ఆత్మ అభిమానాన్ని కలిగి ఉంటారు. సింహరాశి వారు క్రమశిక్షణకు, ఆరోగ్యానికి, సమయపాలనకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఎంత ఉన్నత స్థితి సాధించినా మరింత పురోగతి సాధించాలన్న తపనతో నిరంతరం శ్రమిస్తూ ఉంటారు. అభివృద్ధి సాధించాలనే తపన సుఖ జీవితానికి దూరం చేస్తుంది. వ్యక్తిగత ప్రతిష్టకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్థిక విషయాలలో సమర్థులుగా పేరు గడిస్తారు. సింహరాశికి చెందిన వారు సన్నిహితులు, బంధువులు, రక్త సంబంధికులు, స్త్రీల వలన అధికంగా నష్టపోతారు. ఉద్యోగుల పట్ల, వారి విధుల పట్ల వీరికి ఉన్న స్పష్టమైన అవగాహన వీరికి మేలు చేస్తుంది. కొనుగోలు చేసిన ఆస్తులలో చిక్కులు ఎదురవుతాయి. సింహరాశి వారు తమ ఆత్మాభిమానాన్ని దెబ్బతీస్తే అసలు తట్టుకోలేరు. ఈ సమాజంలో తమకంటూ ఒక గుర్తింపు రావాలని ఆశిస్తారు. వీళ్ళకు ఏ పని అప్పగించినా చాకచక్యంతో, తెలివితేటలతో ఆ పనిని దిగ్విజయంగా పూర్తి చేయగలుగుతారు. వీరికి ఎక్కువగా లౌక్యం ఉంటుంది. ఏ సందర్భంలో ఎవరితో ఎలా మాట్లాడాలో వీరికి బాగా తెలుసు. సింహరాశి వారు ఎన్నడూ ఓటమిని అంగీకరించరు. అలాగే ఏ విషయంలో అయినా సరే నిరాశ చెందరు. ఎప్పుడూ విజయపదంలో నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు. సింహరాశి వారికి శారీరక బలంతో పాటు మనోబలం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువలన వీరికి కోపము ఎక్కువగా వస్తూ ఉంటుంది. తన కోపమే తన శత్రువు అనే సామెత వీరికి బాగా సరిపోతుంది. ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు విద్యలో మంచి ప్రావీణ్యం ఉంటుంది. ఈ రాశిలో పుట్టిన స్త్రీలకు తమ సంతానాన్ని క్రమశిక్షణతో పెట్టటం, వారిని చదువులో తీర్చిదిద్దుట వెన్నతో పెట్టిన విద్య. సింహరాశి వారికి వైద్య వృత్తి సంబంధించిన అన్ని శాఖలు అనుకూలమవుతాయి. సింహరాశి వారు ఉద్యోగముల కన్నా వ్యాపారాలలో బాగా రాణిస్తారు. సింహరాశి వారికి రవి, కుజ, రాహు, గురు మహాదశలు యోగిస్తాయి. దశ కూడా బాగానే ఉంటుంది. స్నేహితులు మరిచిపోలేని సహాయాలు చేస్తారు. వీరు మొదటి నుంచి కష్టపడే తత్వం కలవారు కావడంతో సుఖాలు వీరిని వెతుక్కుంటూ వస్తాయి. అలాగే పెట్టుబడి వ్యాపార విషయంలో 1, 2 సార్లు ఆలోచించి అడుగులు వేస్తారు. దీనివల్ల వీరికి ఆర్థికంగా లాభాలు కురిపిస్తాయి. ఆత్మవిశ్వాసం అధికం. ఎంతటి పనినైనా సాధించుకోగల విశ్వాసం వీరు సొంతం. వీరు సహజంగా అందరితో కలిసిపోయే తత్వం కలవారు కావడం వల్ల కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల దగ్గర వీరి చెప్పిన విషయాన్ని వీరు పాటించడానికి ముందుకు వస్తారు. వీరికి ప్రేమ అంటే ప్రాణం. ప్రేమను ఆహ్వానించడానికి ఏమి చేయడానికైనా సరే వెనుకాడరు. వీరు ఇనుము, సిమెంట్ రంగాలలో రాణిస్తారు. వీరు ఏ వ్యాపారాన్ని ప్రారంభించినా తిరుగుండదు. ఇటువంటి లక్షణాలు ఉన్నటువంటి ఈ రాశివారు మరో 2 రోజుల్లో ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారు. ఈ రాశికి చెందిన వారందరికీ ఇది ఒక బంగారు భవిష్యత్తుకు నాంది అని చెప్పాలి.
మీ జీవితంలో ఒక మహత్తరమైన అధ్యాయం కేవలం మరో 2 రోజుల్లో మొదలు కాబోతుంది. ఇటువంటి శుభ లక్షణాలు ఉన్నటువంటి మీరు త్వరలోనే ఉన్నత స్థాయికి చేరుకోబోతున్నారు. మీరు మీ జీవితంలో ఎంతగానో ఎదుగుతారు. ముఖ్యంగా వృత్తిపరంగా ఎంతో గొప్ప అభివృద్ధిని సాధిస్తారు. ఇప్పటి వరకు మీరు కలలో కూడా ఊహించని మంచి మార్పులు మీ జీవితంలో స్థిరపడతాయి. ఆర్థికంగా కూడా ఇది మీకు ఒక అద్భుతమైన శుభప్రదమైన సమయం. వృత్తిపరంగా చూస్తే రానున్న 2 రోజుల్లో మీరు ఖచ్చితంగా మంచి ఫలితాలను అందుకుంటారు. వృత్తిలో అభివృద్ధి, ప్రమోషన్ల కోసం ప్రయత్నిస్తున్నవారు ఎవరైతే ఉన్నారో వారు ఈ సమయంలో తమ కోరుకున్న ఫలితాన్ని ఖచ్చితంగా దక్కించుకుంటారు. ఉద్యోగంలో మీ స్థానం లేదా పదవిలో ఒక ఊహించని మార్పు కలుగుతుంది. దీనివల్ల మీరు మీ జీవితంలో ఊహించని ఉన్నత స్థాయికి చేరుకుంటారు. ముఖ్యంగా ఇప్పటి వరకు మీ జీవితంలో జీరోగా బతుకుతున్నామని బాధపడిన వారు ఎవరైతే ఉన్నారో వారు ఇకపై ఖచ్చితంగా హీరోగా మారుతారు. దీనికి కారణం 100% మీరు గతంలో పడిన కష్టమే. మీరు పడిన నిజాయితీకి గల శ్రమకు, కష్టానికి ఇప్పుడు సరైన ఫలితం దక్కబోతుంది. మీ వృత్తికి సంబంధించిన ప్రయాణాన్ని మీరు ప్లాన్ చేసుకున్నట్లయితే ప్రయాణాన్ని ప్రారంభించే ముందు మీకు ముఖ్యమైన పత్రాలను 1కి 2 సార్లు తనిఖీ చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే ఈ సమయంలో ముఖ్యమైన పత్రాలను మర్చిపోయే అవకాశం లేదా కోల్పోయే అవకాశం కొద్దిగా ఉంది. కాబట్టి ఈ ఒక్క విషయంలో మీరు ఎక్కువగా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు ఉద్యోగం మారాలని లేదా విదేశాలకు వెళ్ళాలని ప్లాన్ చేసుకుంటే ఈ సమయం మీకు ఎంతగానో కలిసి వస్తుంది. రానున్న 2 రోజుల్లో మీరు విదేశాలకు సంబంధించినటువంటి శుభవార్తలు ఖచ్చితంగా వింటారు. ఈ శుభవార్త మీ భవిష్యత్తుకు ఒక గొప్ప పునాది వేస్తుంది. ఇక ఆరోగ్యపరంగా కూడా ఈ సమయం మీకు చాలా బాగా ఉంటుంది. గతంలో మీకు ఉన్నటువంటి ఆరోగ్య సమస్యల నుంచి ఈ సమయంలో మీకు విముక్తి లభిస్తుంది. మీరు కొత్త శక్తితో ఉల్లాసంగా ఉంటారు. మీ దైనందిన జీవితంలో చురుకుదనం పెరుగుతుంది. ఆర్థికంగా చూసుకుంటే రానున్న 2 రోజుల్లో ఈ రాశి వారికి అద్భుతమైన ఫలితాలు కనిపిస్తాయి. ఇది మీకు మంచి సంపాదన కలిగించేటువంటి సమయం. అలాగే మీ ఆర్థిక జీవితంలో ఊహించని మార్పులు ఉంటాయి. ఈ అద్భుతమైన మార్పులు ఏ విధంగా ఉంటాయి అంటే మీకు ఆకస్మిక ధనలాభం కలుగుతుంది. అంటే మీరు అసలు ఊహించని మార్గాలలో డబ్బులు మీ చేతికి వస్తుంది. అంతేకాకుండా మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎప్పటినుంచో కోర్టులో చిక్కుకుపోయున్న మీ ఆస్తులు లేదా పూర్వీకుల ఆస్తులకు సంబంధించినటువంటి తీర్పు మీకు అనుకూలంగా వస్తుంది. దీంతో పాటుగా మీకు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి మరింతగా మెరుగుపడుతుంది. ఆర్థిక పరిస్థితుల్లో మీకు వచ్చిన ఈ మెరుగుదల చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ అద్భుతమైన మార్పులను మీరు మొదట్లో నమ్మకపోతారు, కానీ ఇది మీ అదృష్టాన్ని, కష్టాన్ని కలిపి తెచ్చిన విజయం. ఇక వ్యాపారంలో ఉన్నవారికి రానున్న 2 రోజుల్లో ఇది బంగారు సమయంగా కనిపిస్తుంది. మీరు మీ వ్యాపారంలో ఎప్పుడూ చూడలేనంత మెరుగైన వృద్ధిని చూస్తారు. ఈ వ్యాపారం విస్తరిస్తుంది, లాభాలు పెరుగుతాయి. పెట్టుబడులు పెట్టడానికి కూడా ఈ సమయం మీకు ఎంతో కలిసి వస్తుంది. స్థిరాస్తుల మీద, కొత్త ప్రాజెక్టుల మీద పెట్టిన పెట్టుబడులు మంచి రాబడిని ఇస్తాయి. అలాగే గతంలో ఉన్నటువంటి ఆర్థిక నష్టాలు లేదా మీ వ్యాపార భాగస్వామితో ఉన్న సమస్యలు, విభేదాలు ఉన్నట్లయితే వాటి నుంచి కూడా మీకు విముక్తి అనేది కలుగుతుంది. దీనితో పాటుగా మీ వ్యాపారానికి సంబంధించిన అన్ని సమస్యలన్నీ క్రమంగా తొలగిపోతాయి. వ్యాపారంలో మీకు విపరీతంగా కలిసి రావడం వల్ల ఈ కాలం మీకు ఒక అద్భుతమైన కాలంగా ఉంటుంది. మీ వ్యాపార నిర్ణయాలు అన్ని విజయం వైపు నడుస్తాయి. ఈ శుభ పరిణామాలు మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పటిష్టం చేస్తాయి. ఇక విద్యార్థులకు చూసుకున్నట్లయితే ఈ రాశికి చెందిన విద్యార్థులకు రానున్న 2 రోజుల్లో ఇది అత్యంత మంచి సమయంగా కనిపిస్తుంది. మీరు మీ చదువులో లేదా పోటీ పరీక్షల్లో కోరుకున్నటువంటి ఫలితాన్ని మీరు ఈ సమయంలో ఖచ్చితంగా దక్కించుకోవచ్చు. దాంతోపాటు మీరు మరింత మెరుగైన విద్యను పొందుతారు. మీ కళల సంస్థల్లో ప్రవేశం లభించవచ్చు. మీరు ఒక మంచి అద్భుతమైన సమయాన్ని చూస్తారు. మీ ప్రతిభకు గుర్తింపు లభిస్తుంది. అయితే ఒక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాలి. కొన్ని ఆటంకాలు అంటే చిన్న చిన్న ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీరు కోరుకున్న ఫలితాలను పొందడానికి కష్టపడాలి, శ్రద్ధ పెట్టాలి అనే విషయాన్ని మాత్రం గుర్తుపెట్టుకోండి. మీ పెట్టుబడులే మీకు విజయాన్ని ఇస్తూ ఉంటాయి. అంతేకాకుండా విదేశాలలో ఉన్నత విద్యల కోసం ప్రయత్నిస్తున్న వారికి కూడా ఖచ్చితంగా ఈ సమయంలో అద్భుతమైనటువంటి ఫలితాలనేవి కలుగుతాయి. వారికి అనుకూలమైన విదేశాల ప్రవేశాలు లభిస్తాయి. ఈ శుభ పరిణామాల కారణంగా ఈ రాశివారు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు. మీరు ఇకపై వ్యాపార, ఉద్యోగం, వృత్తి ఇలా ప్రతి రంగంలోనూ తిరుగులేని విధంగా చక్రం తిప్పుతారు. మీ ఆధిపత్యం పెరుగుతుంది. అందులో ఎటువంటి సందేహము లేదు. ఇక మీ జీవితంలో గత 14 ఏళ్ల పాటు ఉన్న దరిద్రం, దురదృష్టం మొత్తం పోతుంది. అదృష్టం మీ వెంటే ఉంటుంది.
ఈ అపారమైన విజయం, ఆనందం ముందు జీవితంలో అంతకన్నా ఆనందకరమైనటువంటి లక్షణాలు లేవనే విషయాన్ని మీరు మనస్ఫూర్తిగా గ్రహిస్తారు. మీ కష్టాలు తీరినందుకు సంతోషిస్తారు. ఈ అద్భుతమైన సమయాన్ని మరింత బలోపేతం చేసుకోవడానికి రాబోయే ఈ 2 రోజులు మీరు ఆంజనేయ స్వామి వారిని లేదా మీకు ప్రీతిపాత్రమైన మీ ఇష్ట దైవాన్ని భక్తి శ్రద్ధలతో పూజించండి. ఖచ్చితంగా మీకు మరింత మేలు జరుగుతుంది. ఈ శుభకాలం మీకు అన్ని విధాలుగా అదృష్టాన్ని, విజయాన్ని మరియు సంతోషాన్ని తీసుకొస్తుంది. ఇది మీ జీవితానికి ఒక నూతన ఆరంభం. ఈ శుభకాలం కేవలం వృత్తిపరమైన లేదా ఆర్థికపరమైన లాభాలకే పరిమితం కాదు. మీ జీవితంలో వ్యక్తిగత సంబంధాలు కూడా మెరుగుపడతాయి. కుటుంబంలో, స్నేహితులతో, మీ భాగస్వాములతో చిన్నపాటి అపార్థాలు, విభేదాలు తొలగిపోయి సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. మీ మాట విలువ పెరుగుతుంది. మీ సలహాలకు, సూచనలకు కుటుంబ సభ్యులు గౌరవం ఇస్తారు. సామాజికంగా కూడా మీకు గుర్తింపు లభిస్తుంది, గౌరవం లభిస్తుంది. మీరు చేసే మంచి పనులకు నలుగురిలో ప్రశంసలు అందుకుంటారు. మీ ఆత్మవిశ్వాసం మెరుగుపడుతుంది. మీరు తీసుకునే నిర్ణయాలు స్థిరంగా, ధైర్యంగా ఉంటాయి. ఈ ఉన్నత స్థాయికి చేరుకోవడంలో మీరు నిర్ణయం శక్తి మరియు ఆత్మవిశ్వాసం చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తూ ఉంటాయి. ఈ 2 రోజుల్లో మీరు కొత్తగా ఎవరినైనా కలుసుకోవచ్చు. వారి పరిచయం మీ భవిష్యత్తుకు ఎంతో ఉపయోగపడుతుంది. అటువంటి మంచి వ్యక్తులను కలుసుకోవడానికి ప్రయత్నించండి. మీరు పడిన కష్టమే ఇప్పుడు మీ చుట్టూ ఉన్న ప్రజల దృష్టిలో మీ స్థాయిని పెంచుతుంది. మీరు గతంలో చేసిన మంచి పనులకు, సహాయాలకు ఇప్పుడు ప్రతిఫలం దక్కుతుంది. ఈ విషయం కేవలం అదృష్టం వల్ల వచ్చింది కాదు, మీ నిరంతర ప్రయత్నం మరియు నిజాయితీకి వచ్చింది. అందుకే ఈ విజయాన్ని పూర్తిగా ఆస్వాదించండి. మీ జీవితంలో ఇంత పెద్ద మార్పును మీరు ఇంతకు ముందు ఎప్పుడు కూడా చూసి ఉండరు. ఈ మంచి సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. రాబోయే ఈ 2 రోజులు మీ భవిష్యత్తుకు ఒక బలమైన పునాది వేస్తాయి. కాబట్టి ప్రతి క్షణాన్ని ఉత్సాహంగా, ఉల్లాసంగా, సానుకూల దృక్పథంతో గడపండి. ఈ శుభకాలం మీ జీవితంలో శాశ్వతమైన ఆనందాన్ని, సంపదను మరియు కీర్తిని స్థిరపరుస్తుంది. ఈ విజయాన్ని ఎవరితో పంచుకోవాలో, వారికి కృతజ్ఞతలు చెప్పాలో నిర్ణయించుకోవడానికి ఈ సమయం అనువైంది. మీ కష్టంలో తోడున్న వారికి, మిమ్మల్ని ప్రోత్సహించిన వారికి మర్చిపోకుండా కృతజ్ఞతలు చెప్పండి. ఈ అద్భుతమైన ఫలితాలు వెనుక మీ సాహసం, మీ పట్టుదల, మీ నిబద్ధత ఉన్నాయి. మీకు లభించబోయే ఈ గొప్ప అదృష్టాన్ని కేవలం ఈ 2 రోజులు మాత్రమే పరిమితం చేయకుండా మీ జీవితాంతం మీతో పాటు ఉండేలాగా చూసుకోవాలంటే మీరు కొన్ని ముఖ్యమైన, ప్రత్యేకమైన నిర్ణయాలను, పూజలను తప్పకుండా పాటించాలి. మీరు ధైర్యాన్ని పెంచుకోవడానికి, భయం లేకుండా ముందడుగు వేయడానికి మరియు ఏ కష్టం వచ్చినా కూడా ఎదుర్కొనే శక్తిని పెంచుకోవడానికి ఈ పరిహారాలు పాటించండి. మీ రాశికి ఈ శుభకాలంలో ఆంజనేయ స్వామి వారి ఆరాధన అత్యంత శ్రేయస్కరం. రానున్న 2 రోజుల్లో కాకుండా ప్రతి మంగళవారం మరియు శనివారం రోజుల్లో దగ్గరలోని ఆంజనేయ స్వామి వారి ఆలయాన్ని దర్శించండి. స్వామివారికి సింధూరం మరియు తులసి దండ సమర్పించండి. రోజు ఉదయం స్నానం చేసిన తర్వాత భక్తి శ్రద్ధలతో హనుమాన్ చాలీసా పఠించడం అలవాటు చేసుకోండి. ఇది మీలోని మానసిక భయాన్ని తొలగించేస్తుంది, ధైర్యాన్ని పెంచుతుంది మరియు తీసుకునే నిర్ణయాలలో స్పష్టతను ఇస్తుంది. కష్ట సమయాలలో లేదా ముఖ్యమైన పనులకు వెళ్లే ముందు శ్రీరామ జయం అనే మంత్రాన్ని 108 సార్లు జపించడం ద్వారా రామనామం మీ శక్తిని పదింతలు చేస్తుంది. మీ ఆర్థిక వృద్ధి స్థిరంగా ఉండాలన్నా, అప్పుల సమస్యలు పూర్తిగా తొలగిపోవాలన్నా మరియు సంపద ఇబ్బంది లేకుండా పెరగాలన్నా ఈ పరిహారాలు పాటించండి. ప్రతి శుక్రవారం రోజున లక్ష్మీదేవిని భక్తితో పూజించండి. పూజల్లో కమలం పువ్వును లేదా ఎర్రని గులాబీలు ఉపయోగించండి. లక్ష్మీదేవికి పాయసం లేదా పాలకోవా నైవేద్యంగా పెట్టండి. మీ ఇంట్లో తులసి మొక్కను పెంచి ప్రతిరోజు ఉదయం, సాయంత్రం దీపం పెట్టి పూజించండి. ఇది ఇంట్లో ధన ప్రవాహాన్ని పెంచుతుంది. విష్ణు సహస్రనామం పఠించడం కూడా ఆర్థిక స్థితికి చాలా మంచిది. మీకు ఎవరైనా సహాయం చేసి ఉంటే లేదా పాత అప్పులు ఉంటే ఈ శుభకాలంలో చిన్న మొత్తంలోనైనా సరే వారికి తిరిగి చెల్లించడం ప్రారంభించండి. దీనివలన ఆర్థిక కష్టాలు త్వరగా తీరుతాయి. పేదవారికి, వృద్ధులకు ఆర్థిక సహాయం చేయటం కూడా శనిగ్రహ అనుగ్రహాన్ని పెంచుతుంది. మీకు వైవాహిక జీవితంలో లేదా ప్రేమ సంబంధాలలో అనుబంధం, అన్యోన్యత మరియు ఆనందం పెరగడానికి ఈ పరిహారాలు పాటించండి. ప్రతి సోమవారం రోజున శివాలయాన్ని దర్శించి పార్వతీ పరమేశ్వరులను కలిసి పూజించండి. ఇది భార్యాభర్తల మధ్య ప్రేమను పెంచుతుంది, గొడవలను తగ్గిస్తుంది. మహిళలు మంగళ గౌరిని ఆరాధించడం, ముఖ్యంగా మంగళవారాల్లో గౌరీదేవికి కుంకుమ సమర్పించడం దాంపత్య సుఖానికి చాలా మంచిది. మీ గురువులు లేదా పెద్దల ఆశీర్వాదం తీసుకోవడం దాంపత్య జీవితానికి ఒక గొప్ప రక్షణగా నిలుస్తుంది. మీ భాగస్వామితో కలిసి పెద్దల ఆశీర్వాదం తీసుకోండి. దేవుడి పటాలము లేదా విగ్రహాలను ఇంట్లో ఉంచేటప్పుడు అవి ఎప్పుడూ జంటగా ఉండేలాగా చూసుకోండి.
ఉదాహరణకు లక్ష్మీనారాయణలు సీతారాములు ఉండేలాగా చూసుకోండి. ఇది మీ ఇద్దరి మధ్య ఏకత్వాన్ని సూచిస్తుంది. ఈ రాశి వారికి లభించే అదృష్ట ఫలితాలు, మీ కష్టానికి తగిన ప్రతిఫలం. ఈ అదృష్టాన్ని నిలుపుకోవడానికి విశ్వాసము, ధర్మ సమయపాలన చాలా ముఖ్యం. రానున్న ఈ 2 రోజులు ఆంజనేయ స్వామి వారిని లేదా మీ ఇష్ట దైవాన్ని భక్తితో పూజించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.